నెల్లూరులో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసింది. సీతారామపురం పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది జ్యోతి. అయితే నిద్ర మాత్రలు మింగి జ్యోతి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. నెల్లూరులో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసింది. సీతారామపురం పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది జ్యోతి. నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసింది జ్యోతి. అయితే ఉన్నతాధికారుల వేధింపులే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సీతారామపురం పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది జ్యోతి. అయితే ఎందుకు నిద్ర మాత్రలు మింగింది అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారుల వేధింపులే కారణమనే అనుమానాలు ప్రముఖంగా వ్యక్తమవుతున్నాయి. అయితే అది మాత్రమేనా, ఇంకా ఏవైనా కారణాలున్నాయా? వీటిపైనే అధికారులు దృష్టి పెట్టారు. ప్రస్తుతం సీతారామపురం పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది జ్యోతి. ఇప్పుడు నెల్లూరులో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో అంతటా చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల వేధింపులే కారణమన్న ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారులు ఇంకా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నెల రోజుల క్రితం శివకృష్ణారెడ్డి ఎస్ఐ అనే అతను సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సస్పెండ్ అయిన విషయం వెనకాల సిఐ గారు ఒక దుర్బుద్ధితో అతనికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి గొడవల కారణంగా వీరిద్దరు కావలి డిఎస్పీ ఆఫీస్ నందు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు. అంతటా సిఐ గారు ఎస్ఐ గారిని ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయాలనే ఉద్దేశంతో కావాలని అనవసరంగా ఏమీ తెలియని నాకు అతనికి అక్రమ సంబంధం ఉంది అని అంటూ డిఎస్పీ ఆఫీస్లో ఉన్నటువంటి డిఎస్పీ గారికి నా గురించి తెలియని వ్యక్తులందరికీ, పై అధికారులకి మాయమాటలు చెప్పించి సస్పెన్షన్ మెమో కాపీలో నా పేరు పొందపరిచి సిఐ గారు దగ్గరుండి ఐజీ గారి దగ్గర నుంచి ఆ లెటర్ తీసుకునేసి ఎస్ఐ గారికి ఇస్తూ నీ మీద జ్యోతి ఎస్పీ మేడం గారికి ఫిర్యాదు చేసింది, అందుకని నీకు ఒక మెమో ఇస్తున్నారు అని చెప్పి అక్కడ కూడా నా మీద అబద్ధపు ఆరోపణ ప్రచారం చేసి అంతటా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతనికి సీఏ గారికి పడని విషయంలో నన్ను ఒక మధ్యలో ఒక బలు పశువుని చేసి ఒక ఆడపిల్ల అని కూడా తెలుసుకోకుండా నన్ను ఇదనం మధ్యలోకి లాగాడు. అంతటా ప్రతి ఒక్కరూ నన్ను చూసి నవ్వుకుంటుంటే ఆ అవమానం భారం భరించలేక ఈరోజు నేను స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను.